సరే, ఒక వ్యక్తి సువార్త చేసిన తర్వాత ఆ వ్యక్తిని సంఘానికి నడిపించేటప్పుడు ఎవరైతే ఆత్మను నడిపిస్తారో ఆ వ్యక్తికి దుష్టుడు దాడి జరుగుతుందా? ఇది ఎంతవరకు ఉంటుంది? దీనికి సమాధానం చెప్పగలరు? ప్రశ్న కొంచెం. ఎవరైతే ఆత్మను నడిపిస్తారో చర్చికి, సంఘానికి, ఆ వ్యక్తికి దుష్టుని దాడి జరుగుతుందా? అంటే నడిపించిన వాడికా, నడిపించబడిన వాడికా? నడిపించినటువంటి వాడికి. ఇప్పుడు దేవుని కొరకు నేను పని చేయాలి, సువార్త ప్రకటించాలి, ఆత్మలను సంపాదించాలి అని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కడి మీద దుష్టుని దాడి జరుగుతుంది. ఎందుకంటే ఆత్మల సంపాదన అంటే నువ్వు డైరెక్ట్గా దుష్టుని సామ్రాజ్యం మీద గండ్రగొడ్డలి దెబ్బ కొడుతున్నావు. నువ్వు ఆత్మల సంపాదన సాతాన్ రాజ్యం మీద మనం చేసే దాడి. అది వాడు మానవ జాతిని బందీలుగా పట్టుకొని వాడు చెరసాలలో పెట్టాడు. సాతాను బంధకాల్లో మనుషులందరూ ఉన్నారు. సువార్త ద్వారా వాళ్లకు విడుదల వస్తుంది. ఎవరినైతే చెరగా పట్టుకొని పోయాడో సాతాను, ఆ జైలు ఓపెన్ చేసి వాళ్ళని బయటికి తెస్తున్నాం మనం. మరి వాడు అటాక్ చేయకుండా ఎందుకుంటాడు? మంచి పని చేస్తున్నా తీసుకుపోసారు అంటాడా? అన్నాడు. గనక ఎవరిని సాతాను ఎక్కువ ద్వేషించి ఎవరి మీద దాడి చేస్తాడంటే, రక్షణ సువార్త ప్రకటించి అనేకులను ఎవరైతే రక్షణలోనికి తెస్తున్నారో, దేవుని సంఘంలోకి తెస్తున్నారో, అలాంటి మనుషులను బట్టే జాలరుల మీద ఎక్కువ దాడి వాడు చేస్తాడు. ఓకే సార్, ఓకే.